బాలుగారు మీరు చాలా సాహిత్యాలు బాలేక లేక మీకు ఇష్టం లేక వ్యాకరణం సరిగ్గా లేక మానేసిన సందర్భాలు ఉండుంటాయి. ఇది కాకుండా ఫలానా పాట నాకు సూట్ కాదని కానీ నేను పాడలేను అని కానీ వదిలేసిన సందర్భాలు ఉన్నాయా? రెండు కారణాల వల్ల అండి చాలా పాటలు వదిలేశాను. ఒకటి, నేను ఏదైనా పాడగలనని నాకంటే నా మీద ఎక్కువ నమ్మకంతో కొన్ని శుద్ధ కర్ణాటకంలో చేసిన పాటలు వినంగానే నాకు తెలిసిపోతుంది. మేబీ నేను కొంచెం టైం తీసుకున్న తర్వాత పాడతానన్నా కూడా ఒప్పుకుంటారు. కానీ అప్పుడు కూడా నేను దానికి చేయవలసిన న్యాయం చేయలేనని భయం ఉండేది నాకు. గట్టిగా అరిచి పాడేస్తే వచ్చేస్తుంది ఆ పాట, పాడేవచ్చు, పాడలేకపోవడం కాదు. కానీ చెవికి ఇంపుగా ఉండదు, అసలు ఆ పాట పాడిన తృప్తి నాకు ఉండదు. అలాంటి సందర్భాల్లో చాలా పాటలు వదిలేశాను. అట్ ద పీక్ ఆఫ్ యువర్ కెరీర్ 17 పాటలు ఒకరోజు రికార్డ్ చేసిన సందర్భాలు ఉన్నాయంటారు. అంటే 17 పాటలు అంటే అప్పుడు ట్రాక్స్ కూడా ఉండేవి కావు, ఆల్మోస్ట్ లైవ్ ఆర్కెస్ట్రాతో ఉండేవి. ఎలా సాధ్యమేది బాలుగారు అప్పుడు? అసలు 17 పాటలు బెంగళూరులో పాడడం, 19 పాటలు మద్రాసులో పాడడం, 16 పాటలు బాంబేలో పాడడం ఒక్కసారి జరిగాయి. అవి రికార్డ్స్. నా కో సింగర్స్ కూడా నాతో కోఆర్డినేట్ చేయాలి. నేను ఎంత ఇబ్బంది పెట్టానో సుశీల్ గారిని, జానక్ గారిని నిజంగా. కానీ నా కోసమని వాళ్ళు దే నెవర్ ఫ్లించ్డ్. ఏనాడు కూడా అదేంటయ్యా ఆయన బిజీగా ఉన్నాడని, ఆయన ఇన్ని పాటలు పాడుతున్నాడని మేము పరిగెత్తాలా అని ఒక్కరోజు కూడా అనకుండా ఆనందపడ్డారు. సాధ్యమైనంత వరకు నాకు కోఆర్డినేట్ చేశారు, కోఆపరేట్ చేశారు. సింగింగ్ 17, 19 అనేది వన్ డేలో జరిగినటువంటి, మేబీ ఫర్ రికార్డ్ పర్పస్ వీ కెన్ సే, బట్ అన్ యావరేజ్ ఎవ్రీ డే ఐ వాజ్ సింగింగ్ మినిమం 5 songs. అదే చెప్పాను కదా ఎంత పోగొట్టుకున్నానో దానివల్ల అనేది. చాలా సంపాదించాను, చాలా పోగొట్టుకున్నాను కూడా. బాలు పాడగలడు అన్న దృష్టితోటే ఎన్నో విన్యాసాలు చేసి పాటలు కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.